నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సటి వెంకట్. మనం ఎక్కడ చూసినా సరే గత కొద్ది రోజుల నుంచి ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ గురించి మనం చూస్తున్నాం. ఆయన ఏదైతే సీతాదేవి పైన చేసిన వ్యాఖ్యలని మొత్తం కూడా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాన్ వెజ్ పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశం వస్తే అందరూ చీపుర్లు చెప్పులతో కొట్టే పరిస్థితి తెచ్చుకుంటూ నాన్ వెజ్. ఒకసారి మనతో కూడా మైపల్లి యాదవ్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పడం గత కొద్ది రోజుల నుంచి కూడా నాన్ వెజ్ అనే పేరు కొద్ది వైరల్ అవుతుంది, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా. అయితే ఆయన ఇండియాకి రాకుండా అంటే భారతీయుల మీదనే చాలా దుర్భాషలు మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు. ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? అంటే సీతాదేవి పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన గతంలో వీడియోలు ఏ వీడియో చూసినా సరే మొత్తం బూతులతో ఉంటాయి, అమ్మాయిలతో తిరుగుతూ బీచ్లలో ఇవన్నీ కూడా కనబడతా ఉంటాయి. అదే ఇప్పుడు ఎట్లా ఉందంటే మొత్తం అంటే దొంగ అన్నట్టు, అంటే ఒక సంసారి మాటలు మాట్లాడుతుండయా. అవును, ఈయననే అనేక అంటే కొంచెం మహిళలను కించపరుస్తూ తర్వాత మేము ఆటగాళ్ళను మీరు ఎన్ని ఆటలు ఆడిర్రు, ఎంతసేపు ఆడతారు, ఈ పీచ్ బాగుందా, ఇది బాగుందా అని చెప్పేసి మహిళల మానాల మీద మహిళల శరీరాల మీద కూడా ఒక వ్యాపారం లాగా మాట్లాడి ఒక కించపరుస్తూ. అవును, ఇప్పుడు హీరో శివాజీని పట్టుకొని నువ్వు సామాన్లు అంటావా, నేను ఖండిస్తున్నా రెచ్చిపోతాడు అట్లా అని రెచ్చిపోతుండు. మరి నువ్వు గతంలో మహిళలను ఏ దేశం మహిళలన్నా కానీ అవును నువ్వు వాళ్ళను ఇట్లా స్విమ్మింగ్ డ్రెస్ మీద కానీ అండర్వేర్స్ మీద కానీ బిక్నీల మీద కానీ చూస్తూ వాళ్ళకి తెలుగు రాదు, ఈయన మన తెలుగు ఆడియన్స్ కోసం వాళ్ళ మీద సెటైర్ లేయడం, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకున్నట్టు, లేకపోతే ఆమెతో ఇట్లా కలిసినట్టు, ఆమెతో ఏదో రొమాన్స్ చేసినట్టు, బయటకు పోర్ట్రేట్ చేసినట్టు చేసి ఆట బొమ్మలాగా మహిళలను ఒక ఆట బొమ్మలకు రెస్పెక్ట్ లేకుండా చేసి ఆటగాళ్ళు పీచులు ఇట్లా అంటే మొత్తం ఒక వల్గర్ లాంగ్వేజ్, ఒక బూత్ లాంగ్వేజ్ మాట్లాడి ఇవాళ నటుడు శివాజీని విమర్శిస్తుండంటే అంటే దొంగ అన్నట్టు. నటుడు శివాజీ అయినా నేను అది పొరపాటుగా అన్నా అవును క్షమాపణ కోరుతున్నా అని చెప్పి కోరిండు. అవును, కానీ ఇప్పటిదాకా నాన్ వేసిన ఆటగాళ్ళు అనడం, పీచ్లు అనడం, ఇట్లా అనేక రకాలుగా ఆడవాళ్ళ శరీరాల మీద మాట్లాడిన వ్యక్తి క్షమాపణ కోరిండా? కోరలే. కోరకపోగా మధ్యలో సీతాదేవి శ్రీరాముడు దేవత దేవుడు కొలుస్తారు హిందువులు, మెజారిటీ హిందువులు. అసలు సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చినావు? అసలు సీతాదేవి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? డబ్బు లేనప్పుడు ఒకలాగుండే, కోట్లు సంపాదించుండు. ఒకప్పుడేమో ఏమీ లేనప్పుడు అసలు ఆ లాంగ్వేజ్ వేరే ఉండే. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది డబ్బు వచ్చినాక వాళ్ళ లాంగ్వేజ్ మారిపోతుంది. అవును, కరెక్ట్ 100%. డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, ప్రజల నుంచి డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కుండు, అట్లా అనేక మంది సాయం చేయండి అని, సపోర్ట్ చేయండి అని. అవును, కొంత ఎదిగిన తర్వాత సరే నా అకౌంట్ లో 7 కోట్లు ఉన్నాయి అంటుండు. అవును, ఇంకా కొందరేమో బినామీల మీద 100 కోట్లు ఉన్నాయని అంటున్నారు. 100 కోట్ల పైన ఆస్తులు, అది నిజమా అబద్ధం అర్థం కావట్లేదు. మొత్తం అయితే ట్రెండ్ అవుతుంది. ఈయన బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తాడని, మరి ఎట్లా ఇదంతా అని మొత్తం పెద్ద మొత్తంలో ప్రపంచ యాత్రికుడు కాదు, ప్రపంచం అంతా తిరుగుతూ ప్రపంచ స్కామర్ గా ఉన్నాడేమో అని అంటారు డౌట్స్. అవును, 100%. ప్రపంచ స్కామరా, ప్రపంచ బూతు వీరుడు కూడా అంటారు. ప్రపంచ యాత్రికుడు కాదు, ప్రపంచ బూతు వీరుడు, ప్రపంచాల బూతుల యాత్రికుడు అంటారు. ప్రపంచ యాత్రికుడు కాదు, బూతుల యాత్రికుడు, లేకపోతే స్కామర్ అంటారు, ప్రపంచ స్కామర్ అంటారు. అసలు ఈ మొత్తం ఎక్కడ చూసినా హిందూ దేవుళ్ళ మీద పడడం, లేదంటే హిందూ దేవతల మీద, లేదంటే హిందూ దేవుళ్ళ మీద, లేదంటే భారతీయుల మీద. నీకు మరి అంతా ఉంటే ముస్లింల మీద, అల్లా మీద, ముస్లింల దేవుళ్ళ మీద అన్నాడా? అంటే ఊకుంటారా? కోసి కారం పెడతారు. మరి ఇప్పుడు ఇండియాకి వస్తారంట అంటే భారతదేశంలో పుట్టి, అవును ఇక్కడ పుట్టి భారతీయుల గాలి పీల్చి, భారతదేశ గాలి పీల్చి, భారతదేశంలో నీళ్లు తాగి, భారతదేశం యొక్క అన్నం తిని, భారతదేశం యొక్క పండ్లు తిని, భారతీయ టీచర్ చేత చదువు చెప్పిపించుకొని, ఒక భారతీయురాలకి పుట్టిన బిడ్డగా ఒక మనిషి ఇవాళ ఉల్టా భారతదేశాన్ని తిడుతుండు, విదేశాలను పొగుడుతున్నావు. అంటే నీకు జన్మనిచ్చింది భారతదేశం, నీకు జన్మనిచ్చింది భారతీయురాలు,
మీ నాన్న భారతీయుడు, అంటే దేశద్రోహి కిందనే ప్రవర్తిస్తాను నేను ప్రవర్తన. మొత్తం ప్రపంచ యాత్రికుడు కాదు, ప్రపంచ ద్రోహియా లేదంటే భారతదేశ ద్రోహియా అట్లే ఉంది మరి ప్రవర్తన. అంటే మొత్తం ఒక వ్యూస్ కోసమా, డబ్బుల కోసం ఇంత దిగజారాలనా? అసలు గరికపాటిని పట్టుకొని కొయ్యాలంటున్నావు. అసలు గరికపాటి నరసింహారావు గురించి మీకు ఏం తెలుసు అండి? ఇవాళ కొన్ని కోట్లాది మందికి ఒక తండ్రి లాగా ప్రవచనాలు చెప్తూ చెడిపోతున్న యువతను దారిలో పెడుతున్న ఒక మహోన్నత వ్యక్తి గరికపాటి నరసింహారావు. అంటే కుటుంబాల తల్లిదండ్రులు ఎట్లుండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, యువత ఎట్లుండాలి, మరి ఎట్లా టైం లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలి, ఆరోగ్యం ఎట్లుండాలి, మంచి ఏంది చెడు ఏంది అన్ని నేర్పిస్తున్న ఒక గరికపాటి నరసింహారావుని పట్టుకొని పెద్దెరక లేదు చిన్నెరక లేదు, గరికపాటి నరసింహారావు గారిది పట్టుకొని కోసేయాలి, లేదంటే నటుడు శివాజీది కోసేయాలి. వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ దిస్? ఉన్మాదం ఎక్కడిది? ఇది ఏంది? ఇది నా అన్వేషణ అంటే నువ్వు నా బూతులను పెట్టుకో. మరి ఇప్పుడు అన్వేషణ అంటే అన్వేషణ అంటే వెతకడం అంటే బూతులు వెతుకుతున్నావాను? ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందన్న వేరే దేశంలో ఉండడం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. ఎందుకంటే ఏం చేయలేరు. అయితే మొన్న ఇట్లనే ఒక ఆయన తిట్టి వస్తే ఐబొమ్మ రవి కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మీదనో జనసేన మీదనో బూతులు తిట్టినట్టున్నాడు. అప్పట్లో ఒకసారి ఏదో పని మీద వచ్చిండు, టక్కన పోలీసులు పట్టుకుని ఇర్రగా మరగా కొట్టిరు. నాన్ వేసిన కూడా ఎప్పుడన్నా వస్తే మాత్రం దారుణంగా ఉంటుందని తెలిసి నేను రానంటుడు. కరాటకల్లని కూడా కేసు పెట్టింది, ఫిర్యాదు చేసిన. అదే ఫిర్యాదు చేయడం కాదు, అసలు ఇక్కడ ఉండే పోలీసులు పట్టుకోలేరా నన్ను పట్టుకోలేరు, ఏం చేయలేరు అని అంటుండు. సవాల్ విసురుతారు, ఏం చేయలేరని. కానీ నన్ను ఈయన పక్కకి మలేషియాలో ఉన్నాడట. నిన్న 2-3 రోజులు థాయిలాండ్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్ ఇవన్నీ పక్క పక్కకే, భారతదేశానికి దగ్గరనే. మనకు కూడా విదేశాంగ మంత్రులు ఉంటారు. ఆ విదేశాంగ మంత్రుల ద్వారా ప్రతి దేశానికి మనకు ఒక విదేశాంగ మంత్రి ఉంటాడు. అమెరికాకు ఉంటాడు, భారతీయ విదేశాంగ శాఖ ఉంటది అక్కడ, యూకేలో ఉంటది, బ్యాంకాక్ లో ఉంటది, చైనాలో ఉంటది, అంతటి ఉంటది. ఈ విదేశాంగ శాఖ ద్వారా, విదేశాంగ శాఖ మంత్రి ద్వారా పట్టుకొచ్చి అక్కడ పోలీసులతో పట్టుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీలో దించి తర్వాత హైదరాబాద్ కు పట్టుకొచ్చి మొత్తం ఈ బూతులు ఏంది ఇది అంతేంది ఇన్వెస్టిగేట్ చేయాలి. డిగ్రీ చేయాల్సిందంటారా ఇలాంటి? అసలు కొన్ని చట్టాలు తీసుకురావాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కొన్ని కఠినమైన చట్టాలు. అసలు భయం లేదు, భయం లేకుండా పోయింది. అసలు కొన్ని చేస్తేదన్నా పోలీసులు చట్ట ప్రకారమే శిక్షించాలి. చట్ట ప్రకారమే ఇట్లా బూతులు మాట్లాడేటోళ్లకు ఏం శిక్షలు వేయాలంటే, వేడి వేడి నూనె ఉంటుంది కదా, వేడి వేడి నూనెలా ముంచాలి, ఒకసారి ముంచి తీయాలి. ఇట్లాంటి చట్టాలు తేవాలంటున్నా. పండితులను తిట్టేటోళ్ళను, పండితుల మీద నోటుకొచ్చి మాట్లాడేటోళ్ళను, దేవతల మీద, సీతాదేవి మీద, ద్రౌపది దేవి మీద, శ్రీరాముడి మీద, విష్ణుదేవుడి మీద, శంకరుడి మీద ఇట్లా బూతులు మాట్లాడేటోళ్ళు ఫ్యాషన్ అయిపోయింది. ఈ దేవుళ్ళను, దేవతలను, లేదంటే భారతదేశాన్ని ఇట్లా తిట్టేటోళ్ళను సలసల మాగే వేడి నూనెలో చేతులు పెట్టాలి. యమధర్మరాజు పైకి పోతే అక్కడ కాదు, ఇక్కడనే పెట్టాలి. ఇక్కడ చట్టం తేవాలి, భారతదేశం అట్లాంటి చట్టాలు తేవాలి. జలగలు ఉంటాయి కదా, జలగలను ఒక 100 జలగలను ఎక్కియాలి ఒక అర్ధగంట సేపు. మళ్ళీ సంపొద్దు నూనెలకు కూడా ఇట్లా కాళ్ళు, చేతులు, బాడీ ఒక్కసారి అట్లా లేపాలన్నట్టు, తగిలినట్టు చేతులు పెట్టాలి, కాళ్ళు పెట్టాలి, కొంత పొట్ట మీద కూడా వేయాలి. అది లైవ్ తీయాలి. అది లైవ్ తీసి ఎవడు ఇట్లా బాగిన దేవుళ్ళ మీద, దేవతల మీద ఇట్లాంటి చట్టం ఉంటదని చెప్పి భారతదేశాన్ని గాని, హిందూ దేవుళ్ళను గాని అట్లాంటి శిక్షలు వస్తే తప్ప ఎవరికి భయం లేదండి. ఇలా చాలా మంది నాస్తికులం అని చెప్పుకొని కూడా దేవుళ్ళని తిడతారు. నాస్తికులు అని చెప్పి దేవుళ్ళని తిట్టేటోళ్ళని గాని, ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకొని దేవుళ్ళని తిట్టేటోళ్ళని గాని, దేవతలను తిట్టేటోళ్ళని గాని, అట్లాంటి శిక్షలు వస్తేనే. ఇప్పుడు నాన్ వెజ్ అన్ని ఎక్కడున్నా సరే లొంగిపోవాలంటున్నారు. మర్యాదగా వచ్చి లొంగిపోతే తక్కువ శిక్ష, లేకపోతే వీళ్ళే పట్టుకొచ్చి ఇంకా కఠినమైన శిక్షలు నా అన్వేషణ ద్వారానే మొదలు కావాలి. అంటే ఇప్పుడు నాన్ వెజ్ లొంగిపోవని చెప్తున్నారు. లొంగిపోకపోతే పట్టుకొస్తారు. ఎన్ని రోజులు నీ ఆటలు ఎప్పటికైనా దొరకాల్సింది. అసలు భయం లేదండి. ఇంకా బూతులు మాట్లాడుతున్నావు, ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి? ఏం నేర్పిస్తావు? సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? అంటే కోస్తాయింది నువ్వే కూడా కోయడానికి. అవును, అసలు ఏంది గరికపాటిని పట్టుకుని అనడం ఏంది? సీతాదేవిని ఇందులోకి ఎందుకు తీసుకొచ్చినావు? ద్రౌపదిని ఎందుకు తీసుకొచ్చినావు? ఏందన్నట్టు ఇది?
సరే ఇలాంటివి మాత్రం శిక్షలు కఠినంగా ఉండాలంటారు. కఠినాతి కఠినమైన శిక్షలలో మార్పులు తేవాలి. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీకి ఓకే మన పార్లమెంట్ లో ఒక మంచి చట్టం తీసుకొచ్చి, బిల్లులు తీసుకొచ్చి, ఈ బూతులు విపరీతమైన బూతులు మాట్లాడేటోళ్ళు కానీ బూత్ కామెంట్లు, ఓకే రైటా, లా కొడుకులు ఈ కొడుకులు అని ఇట్లా అనవసరంగా పెడుతుంటారు. వీళ్ళందరి మీద కూడా కఠినమైన శిక్షలు కావాలి. రైట్, ఇది మనం చూసాం కదా. అంటే నాన్ వేసిన ఏదైతే సీతాదేవిపై చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఇలాంటి వాళ్ళని భారతదేశం తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఒక కఠినమైన చట్టాలు కూడా తేవాలి. ఏదైతే యమధర్మరాజు సలసల నూనెల ఎట్లయితే వాళ్ళని శిక్షిస్తారో అదేవిధంగా భారతదేశంలో కూడా ఒక చట్టం, అంటే ఇలాంటి తప్పు చేసే వాళ్ళని సలసల కాగే నూనెలో వాళ్ళని ముంచి బయటికి తీస్తే ఇంకొకటి ఇలాంటి తప్పు చేయకుండా దేశాన్ని అవమానించడాన్ని, అదే విధంగా దేవులను అవమానించడం మాత్రమే శిక్ష ఉండాలి. ఇది ఉండాలని చెప్పి మైపాల్ చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు మరి భారతదేశానికి వస్తాడా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేదా గుంజుక రావాలి, రాడు గుంజుక రావాలి, గుంజుకు రావాల్సిందంటారా? అది చూద్దాం మరి కొద్ది రోజులు ఏం జరుగుతుందో మనం అయితే వేచి చూడాలి.